హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అలాగే ఈ రోజు అయితే నాగుల చవితి కదా, అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు. ఇక్కడైతే మార్నింగ్ అయితే పూజ చేసేసుకుని దేవుడికి ఇష్టమైన నువ్వు కజ్జం చేసేసుకుని టెంపుల్కి అయితే వెళ్తున్నా అనమాట. అలాగే మనం విలేజ్లో ఉండేటట్టు ఇక్కడ పుట్టలు గట్ట ఏం ఉండవు కదా, ఇక్కడ మా ఇంటి దగ్గరలో ఉండే నాగమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్ళానండి. ఈ నాగుల చవితి రోజు అయితే చాలా మంది నాగదేవతకి అయితే పూజ చేసేసుకుంటారు కదా. అలాగే పుట్టలు అయితే ఈ రోజు చాలా మంది పాలు, అలాగే గుడ్లు, నెక్స్ట్ దేవుడికి ఇష్టమైన నువ్వు కజ్జము, తెలకపిండితో చేసిన చాలా ఐటమ్స్ అయితే వేస్తారండి. ఎందుకంటే దేవుడికి ఇష్టమైన సోడిపిండి ఐటమ్స్ కూడా చాలా చేస్తారు. కానీ మనకి సిటీలో పుట్టలు అయితే అవైలబుల్గా ఉండవు కదా. ఉన్నా సరే నేనైతే ఒక్కదాన్ని ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలియదు అనమాట. మా హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్ళిపోయారు, అలాగే మేము పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోయారు. సరేలే అని దగ్గరలో ఉండే టెంపుల్కి అయితే వచ్చాను. వాళ్ళ పేరు మీద కూడా పాలు అయితే కొంచెం పోసేసాను అనమాట. అలాగే విలేజ్లో అయితే మా అత్తయ్య, మా అమ్మ అందరూ పూజ అయితే చేస్తారు కదా, మా పేరు మీద కూడా పాలు గుడ్లు అయితే వేస్తారనమాట పుట్టలో. ప్రతి ఒక్కరూ విలేజ్లో ఉన్న వాళ్ళు అనమాట. నాగుల చవితి రోజు మార్నింగ్ పూజ చేసేసుకొని ఈవినింగ్ అయితే పొలంకి వెళ్ళే వాళ్ళు అనమాట, పొలం చూడడానికి. అలా ఎందుకు వెళ్తారో నాకైతే తెలీదు. మీకు తెలిస్తే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. థ్యాంక్ యూ.